హలో, నేను మీ శేషరావు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నమ్మకం. కానీ అవి చాలదు అనేది ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి సీఎం భూపేష్ బఘేల్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాల కంటే జగన్మోహన్ రెడ్డి చాలా తక్కువ అమలు చేశారు. అయినప్పటికీ గెలుస్తాననేటువంటి నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉంది. అసలు ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ అమలు చేసినటువంటి పథకాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏంటి కంపేర్ చేద్దాం. అక్కడ భూపేష్ బఘేల్ ఓడిపోయారు అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు, ఓడిపోయేటువంటి అవకాశం ఎందుకు లేదు? ఎందుకనంటే కేవలం సంక్షేమ పథకాలే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యం అనేది ఛత్తీస్గఢ్ ప్రజలు కూడా నమ్మారు, అనుకున్నారు. అందుకే భూపేష్ బఘేల్ని పదవి నుంచి దించేశారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అలాగే దించేసే అవకాశం ఉందా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుందాం. అసలు ఆ రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు ఏంటి, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసినటువంటి పథకాలు ఏంటి అనేది చూద్దాం. సో అక్కడ సంక్షేమ పథకాలు, రైతు భరోసా. భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం, ఆయన ఎకరానికి 10,000 ఇచ్చారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎకరానికి 7,500 ఇస్తున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు, రైతుల్ని కొంచెం మోసం చేస్తూ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చేటువంటి 6,000 కూడా కలిపి 13,500 ఇస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు ఆయన ఇస్తున్నటువంటి 13,500లో 6,000 రూపాయలు మోడీ ఇచ్చినవి అని చెప్పి బాగా ప్రచారం చేస్తున్నారు. అందుకే రైతు భరోసా ఛత్తీస్గఢ్లో 10,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి 7,500 ఇచ్చారని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. ఇక వ్యవసాయ కూలీలకు సహాయం కింద ఏడాదికి 7,000 ఇచ్చారు. వ్యవసాయ కూలీలకు, అసంఘటిత కార్మికులు అంటారు, వ్యవసాయ కూలీలకు 7,000 ఇచ్చారు ఏడాదికి అక్కడ భూపేష్ బఘేల్. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి జీరో, ఏమీ ఇవ్వలేదు. రైతు రుణమాఫీ గతంలో అమలు, మళ్ళీ గెలిపిస్తే మరోసారి చేస్తాను. గతంలో అమలు చేశాడు భూపేష్ బఘేల్, మళ్ళీ గెలిపించండి నేను రైతు రుణమాఫీ చేస్తానన్నారు. కానీ ఆయన్ని ఓడించారు. రుణమాఫీ సాధ్యం కాదని జగన్మోహన్ రెడ్డి చాలా క్లారిటీ ఇచ్చేసాడు, రుణమాఫీ అనేది సాధ్యం కాదు అని చెప్పి. సో కాబట్టి భూపేష్ బఘేల్ బెటరా లేదా జగన్మోహన్ రెడ్డి బెటరా అనేది నిర్ధారించుకోవచ్చు మీరు. ఇక పంటకు మద్దతు ధర అనేది ధాన్యం క్వింటాలకు 2,500 ఇచ్చారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. మద్దతు ధర అనేది అసలు హామీ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి పంటలకు మద్దతు ధర అనే హామీ లేదు, అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది అనేది చెప్తూ ఉంటాడు. ఇక రోడ్ల నిర్మాణం, గ్రామాలు పట్టణాల్లో రోడ్లను బాగా వేశారు ఛత్తీస్గఢ్లో. ఇక్కడ అసలు రోడ్ల పైన కనీసం ఒక తట్ట మట్టి కూడా వేసేటువంటి పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇక గృహ నిర్మాణం, పక్కా గృహాల నిర్మాణం జరిగింది ఛత్తీస్గఢ్లో. ఇక్కడ సెంటు భూమితోటి జగన్మోహన్ రెడ్డి సరిపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 25 లక్షల గృహాల్లో కనీసం సగం కూడా నిర్మించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇక గోపాలనలకు అంటే ఆవు గేదె పేడ కిలో 2 రూపాయలు కొనుగోలు చేశారు ఛత్తీస్గఢ్ మాజీ సీఎం. ఇక్కడ గోపాల మిత్రులకు నెలకు 6,500 జీతం ఇస్తున్నారు. ఇక్కడ ఎవరు, జగన్మోహన్ రెడ్డి. ఆయన ఆవు పేడ గేదె పేడకు 2 కిలోకి 2 రూపాయల లెక్కన కొనుగోలు చేశాడు ప్రభుత్వం తరఫు నుంచి. సో ఈ ఇచ్చే 6,500 కంటే కూడా ఇది కొనుగోలు చేస్తే కనుక ఎక్కువ వస్తుంది. అంటే అక్కడ భూపేష్ బఘేల్ బాగా ఇచ్చాడు. ఇక స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, విద్యార్థులు మహిళలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు భూపేష్ బఘేల్. జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు మాత్రమే ఇచ్చాడు ట్యాబ్లు, విద్యార్థులు మహిళలకు కూడా స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు ఆ రాష్ట్రంలో. తర్వాత నిరుద్యోగ వృత్తి నెలకు 2,500 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. 0 నిరుద్యోగ వృత్తి ఏమీ ఇవ్వలేదు. ఇక అంగన్వాడీల జీతాలు 50% పెంచాడు భూపేష్ బఘేల్. జగన్మోహన్ రెడ్డి 1% కూడా పెంచలేదు. పైగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఒక 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ హామీని కూడా తప్పారు. ప్లస్ వాళ్ళు ఒక నెలపాటు సమ్మె చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ సమ్మెను భగ్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఓపీఎస్ కావాలన్నారు. 2004 తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి వర్తింపు చేశాడు ఓపీఎస్. 2004 తర్వాత ఓపీఎస్ అమలు చేశాడు భూపేష్ బఘేల్. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తానన్నాడు. కానీ ఇచ్చినటువంటి హామీను అమలు చేయలేదు, అది సాధ్యం కాదని చెప్పారు ఉద్యోగులకి. మద్య నిషేధం హామీ ఇచ్చారు, అమలు చేయలేదు భూపేష్ బఘేల్. జగన్మోహన్ రెడ్డి కూడా హామీ ఇచ్చారు, అమలు చేయలేదు. ఈ విషయంలో ఇద్దరు ఒకటే. ఇక మైనస్ పాయింట్లు ఏంటి, వ్యక్తిగతంగా భూపేష్ బఘేల్కి కొంత యుగో ఉంటుంది, ముక్కోపి అనింది. ఇక జగన్మోహన్ రెడ్డికి అవినీతి, అహంకారం అన్నీ ఉన్నాయని చెప్పచ్చు. ఇక ప్రజామోదం భూపేష్ బఘేల్కి 59% ఉంది,
జగన్మోహన్ రెడ్డికి తాజాగా వచ్చిన దాంట్లో 29% ఉంది. సో ఇక్కడ ఇద్దరు సీఎం అంటే భూపేష్ బఘేల్ని జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని కానీ కంపేర్ చేస్తే భూపేష్ బఘేల్ భారతదేశంలో ఉండేటువంటి ఏ రాష్ట్రంలో చేయనంత అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేశాడు భూపేష్ బఘేల్. ఆల్రెడీ కంపేర్ చేసి చూపించాను. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా దాదాపుగా ఒక 30% ఎక్స్ట్రా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉంటాడు భూపేష్ బఘేల్. కానీ ఇటీవల జరిగినటువంటి ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మరొక విషయం ఏంటంటే భూపేష్ బఘేల్ సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ రోడ్లను నిర్మించారు, రోడ్లను వేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అసలు రోడ్ల గురించి పట్టించుకోలేదు, ఒక తట్ట మట్టి కూడా వేయలేదు. మరి భూపేష్ బఘేల్నే ఓడించినటువంటి మనం దృశ్యాన్ని చూసాము ఛత్తీస్గఢ్లో. మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడించరు? కేవలం సంక్షేమ పథకాల్లో నేను డీబీటీ కింద డబ్బులు వేస్తున్నాను కాబట్టి ఆ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకుంటూ ఉన్నారు. కానీ ఛత్తీస్గఢ్లో జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికలు అక్కడ వచ్చినటువంటి ఫలితాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడం అనేది అసంభవం అనేది మనం చెప్పొచ్చు ఈ కంపారిజన్ బట్టి. సో కాబట్టి సంక్షేమ పథకాలు అనేవి కేవలం ఒకటే సరిపోవు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అనేది కూడా ముఖ్యం. అభివృద్ధి అనేది లేకపోతే రాష్ట్రంలో పురోగతి ఆగిపోతుంది, ప్రగతి ఆగిపోతుంది. పైగా ఛత్తీస్గఢ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఛత్తీస్గఢ్ ఇమీడియట్గా రాజధాని నిర్మించుకుంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటూ లేదు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పౌరులు ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీ క్యాపిటల్ ఏది అని చెప్పి అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పౌరుల్ని జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఆయన విశాఖ అని అంటున్నారు. విశాఖలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, అదే క్యాపిటల్ అంటున్నారు. అమరావతి క్యాపిటల్ ఒప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ రైతుల్ని అన్యాయం చేసి ఇప్పుడు ఆయన వైజాగ్ క్యాపిటల్ మారుస్తానని చెప్పి చెప్తున్నారు. అది న్యాయస్థానాల్లో కూడా ఉంది. అది ఇప్పుడు ఎన్నికల జరుగుతున్నటువంటి తరుణంలో ఆయన కేవలం డీబీటీ కింద సంక్షేమ పథకాలే మాత్రమే నన్ను సేవ్ చేస్తాయి, మళ్ళా నన్ను గెలిపిస్తే మరో ఛాన్స్ రావడానికి అవే ఒక మార్గాన్ని చూపిస్తాయని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు. బట్ సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి కంటే కూడా అత్యధికంగా అమలు చేసినటువంటి భూపేష్ బఘేల్ ఛత్తీస్గఢ్ సీఎం ఓడిపోయినటువంటి సంఘటన మనం 2 నెలల క్రితమే చూసాం. మరి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంక్షేమ పథకాలను చూసి ఓటేస్తారా అంటే ఓటు వేసేటువంటి పరిస్థితి చాలా స్వల్పంగా ఉంటుంది అనేది. ఇంకా ప్రజాదరణ ఉన్నటువంటి దాంట్లో సర్వేల్లో తెలియదంటే ఛత్తీస్గఢ్లో ప్రజాదరణ ఉన్నటువంటి సీఎంగా 59% మంది భూపేష్ బఘేల్ని ఎన్నికల ముందు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని కేవలం 29% మంది మాత్రమే సీఎంగా సక్సెస్ అయ్యారనేది భావిస్తున్నట్టు తాజా సర్వేలు, తాజా అంచనాల్లో వచ్చినటువంటి సారాంశం. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అనే దాన్ని మాత్రమే చెప్తూ అది తన పేటెంట్ అనేది చెప్పుకుంటూ ఉన్నారు. పైగా ఆ సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు వస్తే కట్ చేస్తారని చెప్తున్నారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలని అమలు చేశారు. ఆ సంక్షేమ పథకాల కంటే కూడా తక్కువగానే జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారు. కాకపోతే అప్పుడు ఏంటంటే వస్తు రూపేణ సంక్షేమ పథకాలు ఉండేవి. ఇప్పుడు డీబీటీ డైరెక్ట్గా డబ్బులు ఖాతాల్లోకి వేస్తూ ఉన్నారు. ఈ నగదు బదిలీ అనేది డీబీటీ అనేటువంటి సిస్టమ్ 2009లోనే లోకేష్ పరిచయం చేశారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజున చంద్రబాబు నాయుడు మీద విమర్శలు చేశారు. సబ్సిడీలను ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ నగదు బదిలీని డీబీటీ పద్ధతిని తీసుకొస్తున్నాడు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేశారు. కావాలంటే ఆ 2009లో పత్రికలను కూడా చూసుకోవచ్చు. అయితే అప్పటికి ఇంత సాంకేతిక విప్లవం రాలేదు, ప్లస్ ఫోన్లు కూడా ఆయన రాలేదు. కాబట్టి అప్పట్లో ఈ నగదు బదిలీని వాయిదా వేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఆయన రాజధాని నిర్మాణానికి పూనుకున్నారు. పోలవరం నిర్మాణాన్ని కూడా 70% పూర్తి చేశారు. అయినప్పటికీ 2019లో రకరకాల కారణాల తోటి ఆయన ఓడించడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనేది చూసిన తర్వాత సంక్షేమ పథకాలు కేవలం డీబీటీ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అది నిజం కాదు అనేది ఛత్తీస్గఢ్లో అమలు చేస్తున్నటువంటి పథకాలను మీకు కంపేర్ చేసి చూపించాను. సో ఇప్పుడు మీరు కూడా ఒక అంచనాకు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గెలుస్తారా గెలవరా రాబోయేటువంటి రోజుల్లో అనేది మీరు కూడా ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.